నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇళయరాజా గతంలో కూడా మనం చూస్తే తన పాటలు వాడుకున్నందుకు కావచ్చు, తన పాటలు పాడినందుకు కావచ్చు, చాలా మంది మీద కేసులు వేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఇటీవల చూసుకుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాకి సంబంధించి తన పాటను వాడారని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇదే విధంగా గతంలో బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా కేసు వేయడం జరిగింది. దానిపైన ఆయన కూడా చాలా మనస్తాపం చెందారన్న సంగతి మనకు తెలుసు. సో లాస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతున్న టైంలో కూడా నేను చేసిన తప్పు అన్నట్టుగా ఇళయరాజా గారు ఒక వీడియో అయితే పెట్టారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కేసులు వేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఆయన కేసుకి అయితే కాపీరైట్ యాక్ట్ కింద హక్కు ఉందని కోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది వాళ్ళ. కాబట్టి ఆయనకి రాయల్టీ ఇవ్వాల్సిందే. వీళ్ళు గుడ్ బ్యాడ్ అగ్లీ వాళ్ళు టీం అయితే కంపల్సరిగా కాపీరైట్ యాక్ట్ కింద మాత్రం నష్టపరిహారం పొందే హక్కు అయితే ఆయనకు ఉందని చెప్పడంతో ఈ కేసు క్లోజ్ అయిపోయింది. అంతవరకు ఓకే. ఇప్పుడు గతంలో కూడా మన గోరింటాక్ అనే సినిమా విషయంలో రామలక్ష్మి గారు ఈవిడ కథని రంగనాయకం గారి కథని రామలక్ష్మి గారి పేరుతో ఆయన సినిమా తీసేశారు. జనరల్గా ఈయన రైట్ తీసుకుని రంగనాయకం గారి నుంచి కొనుక్కు తీసేయచ్చు దాసనారాయణ గారు. కానీ కాపీరైట్ యాక్ట్ కింద నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కాపీరైట్ యాక్ట్ కింద అది కరెక్టే జనరల్గా చెప్పాలంటే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కేసు అది విషయంలో మాత్రం అది వేరు. ఎందుకంటే ఒక పాటకి ఈయనకి ఎంత హక్కు ఉందో మ్యూజియేటర్గా పాడిన బాలు గారికి కూడా అంతే హక్కు ఉంటుంది. అలాంటప్పుడు పైగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. గంగయ్య అమరన్ను, ఇళయరాజా వాళ్ళ సోదరులు, మరి భారతీరాజా గారు, బాలు గారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కలిసి ఇదే ఎదిగారు వీళ్ళు. కానీ బాలు గారి మీద ఆ తరహాలో అప్పుడు ఆయన స్పందించడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు విషయంలో, ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన పాటలు వాడుకున్నందుకు రాయల్టీ ఇమ్మంటే ఆయన పర్మిషన్ లేకుండా వీళ్ళు వాడుకున్నారు కాబట్టి రాయల్టీ ఇవ్వటం అనేది న్యాయబద్ధమే. సో ఇప్పుడు రాయల్టీకి సంబంధించి మాత్రం ఓకే. ఎందుకంటే ఒకవేళ ఇలా కాదు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు వాడుకోవడం, ఎందుకంటే ఇళయరాజా గారి పాటలు అనేది ఒక అమృతం. సో ఇలాంటి వాడుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తాయి, కరెక్టే. కానీ గతంలో ఇప్పుడు ఈ కేసు పడగానే అందరూ కూడా నెమరేసుకుంటుంది ఏంటంటే బాలు గారు ఆఖరి రోజుల్లో ఇళయరాజా గారు మళ్ళీ బాలు కోసం ఒక పాట తను చేయించడం కానీ, సో తప్పు అయిపోయిందని చెప్పేసి చెప్పడం కానీ చూస్తూ వస్తారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే కొంత పెద్దరికంగా ఉంటే బాగుంటుంది ఇళయరాజా గారు అని చెప్పి కూడా కొంతమంది. ఎందుకంటే ఆయన లెజెండరీ డైరెక్టర్ కాబట్టి చాలా పెద్దరికం అని చాలా కీలకం. ఎందుకంటే ఆయన వాళ్ళ రేపొద్దున భారతరత్న ఇచ్చిన ఆశ్చర్యపాకని అంత కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఆయన బయోపిక్ జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది. ధనుష్ గారు నటించారు. అది రిలీజ్ కూడా రెడీగా ఉంది ఆ సినిమా. ఇంతటి చరిత్ర ఉన్న ఆయన చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్పందించడం అనేది కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాటల పరంగా, ఎందుకంటే ఒక సంస్థ ఉంది, దాని ద్వారా ఈ రాయల్టీ వచ్చేస్తుంది. పాట రచన చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళకి, మ్యూజిక్ చేసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అమౌంట్ వస్తూనే ఉంటుంది. మన ఫోన్లో ఆయన పాట విన్నా కానీ దానికి సంబంధించిన రాయల్టీ కన్సర్న్ పర్సన్స్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంత ఫెసిలిటీ ఉంది ఆయనకి. కాకపోతే ఇక్కడ వాళ్ళు కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ వాళ్ళు కూడా ఆయన సంప్రదించకుండా, ఆయన రైట్ తీసుకోకుండా వాడుకోవడం ఇక్కడ తప్పే. కానీ ప్రతిదానికి ఈయన అట్లా వార్తలు ఎక్కడం కూడా ఆయన ఇమేజ్ కాస్త కొంత డ్యామేజ్ అవుతున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇదే ఇప్పుడు ఆ సినిమాలో ఎవరైతే నటించారో అజిత్ గారే ఆ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అజిత్ గారే. సో నిజంగా ఆ సినిమా హీరోకి, అంటే ఎవరైతే ఉన్నారో పూర్తిగా కథానాయకుడి కింద చెప్పుకోవచ్చు అజిత్ గారిని. సో అట్లాంటి కథానాయకుడి గారికి కూడా ఖచ్చితంగా దీంట్లో ఉండవంటారా? అంటే రైట్స్ ఉండవా పాట వాడుకోవడం విషయంలో? ఆయన అంటే ఇక్కడ పాట అగ్రిమెంట్ విషయంలో ఎలా చేసుకుంటారనేది ఉంటుందండి. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు పాడే వాళ్ళకే ఉంటుంది రైట్ ఉంటుంది, రాసే వాళ్ళకి రైట్ ఉంటుంది. ఆ రైట్స్ విషయంలో వీళ్ళందరూ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారో అని దాని మీద ఆధారపడి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కడికే రైట్స్ ఉంటాయి అనుకుంటే కరెక్ట్ కాదేమనిపిస్తుంది నాకు. పూర్తి రైట్స్ మ్యూజిక్ డైరెక్టర్కి. ఇప్పుడు బాలు గారి మీద ఆయన ఇంత అబ్జెక్షన్ చేశారంటేనే రైట్స్ ఆయనకే ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్కే రైట్స్ ఉంటాయి, బాలు గారు పాడినా లేకపోతే ఇంకొకటి రాసిన రైట్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్కే ఉంటాయి అనే భావన అనేది వస్తుంది. బహుశా అయి ఉండొచ్చు. ఇళయరాజా లాంటి లెజెండ్ కాబట్టి ఆయన ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అగ్రిమెంట్లు చేసుకుని ఉంటారు. అందుకోసం ఆయన ఇంతగా పట్టి ఉండొచ్చు కూడా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చచ్చిపోయిన నటీనటులు ఫోటోలు కూడా పెడతా ఉంటారు. తాత అని చెప్పి ఐశ్వర్య గారి ఫోటో, ఇలాంటి ఫోటోలు పెడతారు. అలాంటప్పుడు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో పర్మిషన్ తీసుకుని పెట్టాలి. కానీ వాళ్ళ పర్మిషన్ అడగరు కూడా. అడగకుండా వాళ్ళ ఫోటోలు పెట్టి వాడేసుకుని కథలు చేస్తుంటారు. కానీ పెద్ద మనసుతో పెద్దగా ఎవరు అబ్జెక్ట్ చేయరు. మన వాళ్ళకి గౌరవం దక్కింది అనే భావంతో చూస్తారు తప్పితే చేయరు. అదండి.
సో వాస్తవానికి బాలు గారు ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి చాలా మంది దగ్గర వచ్చేటువంటి విమర్శలు ఏంటి అంటే, ఒకవేళ ఇళయరాజా గారు మ్యూజిక్ చేసిన పూర్తిగా మ్యూజిక్ మొత్తం తన చేతుల్లో ఉన్నా సరే పాట పాడింది దానికి ప్రాణం పోసింది మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే కాబట్టి ఖచ్చితంగా ఇళయరాజా గారికి అయితే ఎంతైతే రైట్ ఉంటుందో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అంతే రైట్ ఉండాలి అని చెప్పి చాలా మంది విమర్శిస్తుంటారు. ఎందుకంటే మ్యూజిక్ ఓకే, కానీ దానికి గాత్రం ఇచ్చింది కావచ్చు, ప్రాణం పోసింది కావచ్చు బాలసుబ్రహ్మణ్యం గారు కాబట్టి బాలు గారికి హక్కు లేకపోవడం ఏంటని చెప్పి అప్పట్లో కొంత నిరసనలు కూడా చెప్పారు. మీరేమంటారు? ఇద్దరు లెజెండ్సే. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కూడా చూడటం లేదు. ఇప్పుడు ఈయన గాత్రం ఉండబట్టి ఆయనకి ఆ పాటకి అంత సోయగం వచ్చిందని భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ట్యూను గొప్పదే, కానీ ఇప్పుడు అది ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో మనకి ఏది గొప్ప ఎవరు గొప్ప అనేది దాని మీద మనకు ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ఆయన గాత్రం గొప్పదే, ఈయన ట్యూను గొప్పదే. ఇప్పుడు పి సుశీల గారి గాత్రం లేకపోతే ఆ పాటలకి అంత అందం రాదు కదా. లతా మంగేష్కర్ వాయిస్ లేకపోతే అంత భారతరత్న ఇచ్చారు లతా మంగేష్కర్ గారికి. ఎప్పుడైనా సరే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అందుకనే ఈయన ఆ స్థాయిలో పురస్కారాలు పొందగలుగుతున్న దీంట్లో ఉన్న వ్యక్తి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకి ఇట్లా మీడియాకి ఎక్కడం కానీ కోర్టులకు ఎక్కడం కానీ కరెక్ట్ కాదేమోననే భావన అయితే ఉంది. అదేండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఇళయరాజా గారు మాత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పైన అయితే విజయాన్ని అయితే సాధించారు. కాకపోతే గతంలో బాలసుబ్రహ్మణ్యం గారికి జరిగిన దాని మీద మాత్రం అందరూ మళ్ళీ చర్చించుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.